సో గుడ్ మార్నింగ్ గాయస్. సో ఇది మన ప్యాంగాన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయినాం. సో అది మన వెహికల్. సో మొత్తానికి కొంతమందిని సెట్ చేసి మళ్ళీ 7 మెంబర్స్ అయినాం, మళ్ళీ గ్యాంగ్. సో ప్యాంగాంగ్ లేక్ హ్యాన్లే ఉర్మింగ్లా అని అనుకుంటున్నాం. ప్యాంగాంగ్ అయితే పక్కా పోతున్నాం, ప్యాంగాంగ్లో స్టే కూడా ఉంది కాబట్టి. సో లెట్స్ గో. వర్షం పడ్డది ఇప్పుడే పొద్దున. ఇక్కడ చల్లగా ఉంది, నార్మల్గానే చల్లగా ఉంటుంది అంటే మళ్ళీ వర్షం పడ్డది. సో ఎమర్జెన్సీకి ఆక్సిజన్ కావాలన్నారు. సో ఆక్సిజన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ కొద్దిగా ఆక్సిజన్ ప్రాబ్లం కదా, సో ఆక్సిజన్ కోసం ఒకవేళ పోతే ఉమింగ్లో పోతాము. సో అక్కడ టాప్ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అందుకనే వాళ్ళు సేఫ్టీకి ఆక్సిజన్ हमारा ఎమర్జెన్సీ के लिए హిందీ వద్దన్నారు మన వాళ్ళు. మన ఎమర్జెన్సీ కోసం మన ఆక్సిజన్ అటు ఇటు అవుతుందేమో అని చెప్పి అట్లా తక్లీఫ్ హిందీ బంద్ చేస్తున్నాం. ప్రేక్షకుల కోరిక మేరకు హిందీ బంద్ చేసినాము. మంచు మొదలైంది, ఇక మొత్తం మంచుతోటే ఉండాలి. ఇక మంచి ప్రదేశమే, ఇక చలితోటి ఇక మొదలు. ప్రస్తుతానికి ఏడున్నామో తెలియదు, మంచి అయితే ఘోరంగా పడుతుంది. మనకి ఇంకో బ్లాగర్ దొరికిండు. హాయ్ బ్రో. హలో గైస్. ఇక ప్యాంగాన్ లేకపోతున్నాం. ఇక ఈ తువ్వాల మొత్తం ఇట్లనే ఉంటుంది. ఈ 2 రోజులు ఈ స్నోని ఇట్లా తట్టుకోవాలి. చూడండి లొకేషన్ ఇదే మన కొత్త గ్యాంగ్. సో చాంగ్లాకి వచ్చేసినాం. 17,688 feet హైట్లో ఉన్నాం. చాంగ్లా పీక్ ఆల్టిట్యూడ్. ఇక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం చాలా ఉంది. మాట్లాడుతుంటే ఇట్లా పొగలు వస్తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు కూడా తెచ్చినాం ఎమర్జెన్సీ కోసం, ఎందుకన్నా మాకు. సో ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం చూసుకుంటారు. బ్రో అంటారు అనమాట. సో ఇది సినారియో. మొత్తం మంచు. మేము ఇంకా ప్యాంగాంగ్కి మనం బండి మీద వద్దాం అనుకున్నాం కదా, సైకిల్ దూల తీరిపోయేది అస్సలు. గాడ్స్ ప్లాన్ టైర్ పంక్చర్ అయింది మాకు. నిన్న మంచిగా చెప్పారు అనమాట. అదే దేవుడు ముందే హింట్లు ఇచ్చిండు. ఒకసారి పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంక్ దగ్గరనే ఉండే. అంటే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. టైర్ పంక్చర్ అయింది. ఒకవేళ బండి తీసుకొని మీరు ప్యాంగాంగ్ పోతే ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా అయితే ఎవరు బాధ్యుడు? గమ్మున యాక్చువల్గా బండి మీదే పోదాం అనుకున్నాం. పోతే 2 రోజులు బండి తిన్నాక నిన్న పంక్చర్ అయింది ఒక రోడ్. దేవుడు చెప్పిండు కొద్దిగా. తర్వాత పెట్రోల్ అయిపోయింది. సో ఇవి 2 చిన్న ఏమంటారు అడ్డంకులు అయినాక మెయిన్ వార్నింగ్ వచ్చింది. అరే రేపు ఇక్కడ ప్యాంగాంగ్ పోతుంది ఇంకా దేని ఉంది అని, ఎందుకైనా మంచిగా ట్యాక్సీ బుక్ చేసి షేర్ ట్యాక్సీ సెట్ చేసినాం. గాడ్స్ ప్లాన్ సెట్ చేసినాం. సో అక్కడ సాలిడ్ జామ్ ఉంది. ట్రాఫిక్ జామ్ మధ్యలో మనం ప్యాంగాంగ్ పోనీకి ఆడ వెదర్ బాగుంది, కానీ ఇక్కడ చూస్తే అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ పూరా జామ్. ఇందాకేమో రోడ్ ఖరాబ్ అయ్యిందని చెప్పి ఇప్పుడేమో ఇక్కడ టైర్ పంక్చర్ అయ్యింది. అసలు ఏం జరుగుతుందిరా ట్రిప్లా? మా డ్రైవర్ ఒకసారి ఫోన్ మర్చిపోయింది. ఒకసారి అలా ఆగినాం, మళ్ళీ టైర్ పంక్చర్ అయింది. అసలు ఏది ప్యాంగాంగ్ చూడాలంటే ఇంతగానో ఉండాలా? ఇక్కడ మంచి రప్ప పడుతుంది. ప్యాంగాంగ్ చూడాలంటే ఇన్ని కష్టాలు పడాలి. ఇప్పుడు వాట్ ఈస్ దిస్? ఇది ఇంకోటి కథ కార్ఖానా రియల్ జ్యూస్. ఏమేమి చూడాల్సి వస్తుంది మరి ఈరోజు ప్యాంగాంగ్. వాట్ ఈస్ దిస్? సో మనం వచ్చేసినాం ప్యాంగాంగ్ లేక్, ఇండియా చైనా బార్డర్. అసలు ఇది కలర్ నిజం. అసలు ఏ ప్లానెట్ భూమి మీదే ఉన్నాం అనుకుంటే
వేరే ఏదైనా మన ప్లానెట్ లదాఖ్ వచ్చినప్పటి నుంచి అసలు ఇండియాలోనే ఉన్నామా అన్న ఒక ఇండియా కాదు అసలు భూమి మీద ఉన్నావా లేకపోతే వేరే ఏదైనా ప్లానెట్ క్రేజీ అసలు ప్యూర్ వాటర్. కంటున్నందుకు న్యాయం న్యాయం చేసుకుందాం అనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ సీన్ చూపెట్టరా అది वो देखो तो हम వాటర్ చాలా బ్లూ స్కై, బ్లూ స్కై అసలు చాలా బాగుంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ప్యాంగాంగ్ లేక్ ఓన్లీ 1/3 మన ఇండియాలో ఉంది, మిగతా 3/4 చైనాలో ఉంది. అటు అటు పోతే చైనా. చెప్పరా ప్యాంగాంగ్ లేక్ అస్సలు ఇది కలనా నిజమా అన్నట్టున్నా. ఇక్కడ -1 ఉన్నాము. గాలి చాలా గట్టి కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ థర్మల్స్ పఫా జాకెట్ ఏ వేసుకున్నా చాలా పెడుతుంది. కోటింగ్స్ వనికింగ్స్ వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద అడ్వెంచర్ మామూలు రాలే. టైర్ పంక్చర్ అవన్నీ పంక్చర్ videos ఇంకో పెడతాం పంక్చర్ ఆ మాత్రం ఉండాలి. వాట్స్ ప్లాన్ హియర్